ఏ అన్నా మునిగిందే మీ తమ్ముడు లేచిపోయిందట. అయ్యో భగవంత శంకర ఆడు అన్నంత పని చేసిండే. ఇక్కడ ఎందుకు ఆపినవురా? ఇక్కడ ఎందుకు ఆపినావు అంటే నేను ఎటు పోవాలని అర్థమైతలేదు. ఫస్ట్ ప్లాన్ వేస్తాం చెప్పినా కదా. నువ్వేం ఊర్రాక నాకు టెన్షన్ అవుతుంది. ఆడ చాయ్ హోటల్ ఉంది, చాయ్ తాగుదాంపా. ఏంది చాయ్ తాగుదాంపా? నువ్వు కూర్చొని చాయ్ తాగకుండా కూర్చుంటే మా అమ్మ అత్తే మన ఏదో పాడగడుతుంది. ఎటున్నట్టు పోదాంపా. మీ అమ్మ పాడగడతా కట్టాను కానీ చాయ్ అయితే తాగుదాంపా. చాయ్ తాగే ఊళ్ళని ఊసిరనుకో మనకి ఇబ్బంది అవుతుంది. అసలు ఏం ప్లాన్ చేసినావు? అసలు ఎటు పోదాం? అసలు ఏంది? నాకు కరీంనగర్లో ఒక అక్క తెలిసే, అక్క దగ్గరికి పోదామా? అక్కనా? ఏం కాదా? ఏం కాదే, వాళ్ళది కూడా మొన్ననే లవ్ మ్యారేజ్ అయింది. అక్క దగ్గరికి అయినామనుకో మనకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ప్రాబ్లం అయితే లేదు. ఏం ప్రాబ్లం కాదు. సరే పోదాంపా. సరే తాగుతుందా? కొంచెం పోయావా? మంచిగా ఉంది, మంచిగా ఉంది. తావు, నాదో టెన్షన్ అయితే నీదోది. థ్యాంక్ యూ. బా పెళ్ళి అని కాలు కాలిన పిల్లి లెక్క తిరుగుతున్నావు. అయినా నువ్వు ఒక అమ్మాయి దొరకలేపాయా? తిరుమలలో ఉన్న అక్షర చూసినావా ఎట్లా లేచిపోయారు? వాళ్ళకి ఒక అమ్మాయి దొరికితే మనం కూడా లేచిపోదు. లేచిపోయిన మాత్రాన్ని అయిపోయిందారా? ఆయనకి ముందుంది ముసల పండుగ, ఇప్పుడు ఉంటుంది అసలు కథ అంతా. ఏమంటారా తమ్మి? అంతే అన్న, వాళ్ళ అమ్మ పెద్ద మాటకారట. అరే గాళ్ళ గురించి మనకెందుకు కానీ. అవును కానీ మొన్న పెళ్లి సంబంధానికి అయినావటగా? అన్న మొన్న పెళ్లి సూపర్కైనా కానీ మాట వరుస కట్నం అడిగితే కుక్క కన్నా నేనని చూసిరే. అరే మాట వరుస కన్నా కానీ అట్లా అంటారా? అదే పిల్లగానికి జాబ్ ఉందా, ఇల్లు ఉందా, ఆగిలు ఉందా, తాగుతాడా, ఎంత వస్తుంది, ఇవన్నీ అడుగుతారు. మనం ఎంత ఫీల్ కావాలరా చెప్పురా. బావా ఇప్పుడు వాళ్ళకు డిమాండ్ వస్తుంది. ఎంత మంచిగా ఉన్నా కానీ దేక్తలేరు. డిమాండ్ పెరిగినప్పుడు ఓళ్ళు ఏం చేయలేరురా. ఓళ్ళ సుఖం వాళ్ళే గుర్తారు. సప్లై తగ్గిపోయింది, మరి ఏం చేస్తాం? ఏమంటావురా తమ్మి? అంతే అన్న, అంతే. ఏం చేస్తాం? టైం వచ్చేదాకా ఆవిడే. ఎంత పని చేతివిరా సిన్నోడా? నీకు పెద్దన్న నాదికి రాలేదా? నడిపన్న నాదికి రాలేదురా? ఆఖరుకు నేనన్నా నాదికి రాలేదారా నీకు? 10 మందిలో పోతే నల్ల ఒకమైనట్టు ఆయ కదరా. కాదే అవ్వ, వాడు ఒక్క మాటనే మనతోనే ఈసారం చేయకపోయా. చేతి ఏదో రకంగా ఒప్పిపోదాం వాళ్ళను. ఆ ముందు వాళ్ళ అమ్మ నాన్న మంచులు కాదు, డేంజర్ అట బాగా. వాళ్ళు డేంజర్ అయితే మనం ఏం చెప్తామే? చెప్పంగిన పోతే సెడంగా చూడాలట. ఇంట్లో 2 ఉన్నారు అన్నలు, మరి వాళ్ళకి అయిన తర్వాత వేసుకుందానికి అయితే తెలియదు. దానికి చెప్పులు లేదు, చేతులు లేదు, పోరు పట్టుకొని పోయిండు. ఇప్పుడు మనకెట్ట లగ్గంగా వాళ్ళు చెప్పు. సావని కొడుకు వాని గురించి మాట్లాడకుండా నాకు. అరే ఆడు మన చిన్నోడు కారా, ఆయనకి ఏం తెలుసురా? ఏదో ఆవేశంలో పోయిండు. అయిందా అంతా అయిపోయినాక ఇప్పుడు ఎడితే ఏమవుతుంది? వావా నువ్వుకే సిన్నోడు అని చెప్పి నువ్వే అలసిచ్చిన వానికి. అను చిన్న పోరానికి ఏం తెలియదురా. సిన్నోడు అంటే పూర్ణ వేసుకపోయినా ఇప్పుడు కొడతారో చంపుతారో ఏం చేస్తారో. నేను గాబరంగా దాదుకున్నా నా కొడుకును. పోనీ కొడతనే ఏర్పడుతుంది కొడుక్కి. మా అమ్మ ఫోన్ ఎత్తుంది. మాట్లాడు మరి. చిన్నోడా ఎక్కడున్నావు నాని? అవ్వ నేను పట్నం పోతున్నానే. పట్నం పోతున్నావా? పిల్ల తల్లిదండ్రి మత్తు కొజ్జోళ్ళట నాని. ఎట్లా పోయినావు అట్లా మంచిగా ఉండు. నువ్వు చక్కగా మళ్ళీ ఇంటికి రా నాని మంచిగా. అవ్వ అవన్నీ తెలిసే నాకు. నువ్వు ధైర్యంగా ఉండు. ఇప్పుడు పోయి మేము పెళ్లి చేసుకొని వస్తాం.
కొన్ని రోజులు చల్లబడ్డాక మేము అత్తం ఓకేనా? నువ్వు ఎవ్వలకు తెలియనట్టు సప్పుడేంటుండు సరేనా? నాని నువ్వు ఎవ్వలకు దొరకకు నాని, ఎవ్వలకు కనబడకు, చక్కగా మన ఇంటికి రా నాని. సరే ఉంటాను కొడుక, నీ మాట వింటే నాకెంతో సంతోషం అయింది కొడుక. ఓకే. మా అమ్మకు బాగా బాధపడుతుంది. ఇడే ఇంతకు ఎటువైనా అంటావా? నాకు చెప్పిపోయింది ఎటువైనా నేను ఏం చేయాలి మరి ఏడానికి ఇప్పుడు ఇదే ఒకటి పాడు కానీ ఇంకా పోలేదు. అర్ర కొంత చూసి తందుకు అటువాడి నువ్వు వేడక్కడ కూర్చో. నేను మాకు కూడా కానీ పోయి చూడుకోర్రా. అరే మేము ఏదో చేద్దాం కూర్చో. నాకు మనసులో పడతలేదురా ఇంట్లోకైనా కానీ. అరే చందు పోయి అలా ఫ్రెండ్స్ నాకు అనుకోరా, నీతో నాకు టచ్లు ఉంటారుగా. అవ్వా ఫోన్ మాట్లాడుతున్నావు ఓలాలు? రాజన్న ఫోన్ చేస్తే మాట్లాడిన కొడుక. ఆయనకి పని లేదు, ఊకే ఫోన్ చేస్తాడు. కాదురా వాళ్ళ సోపదలు నువ్వు కనుక్కోపో, నీకు వాళ్ళు అంతా టచ్లో ఉంటారు కదా. వాడు ఎటుపోతే నాకేంది, నేను ఎవ్వరిని అడుగా. సావని గంగలో పోనివాడు నాకు అవసరం లేవాడు. వాడు చేసిన పనికి సత్యనిర్ణయం. నీకు బాగా మంది ఎరుకున్నారు రా, కొంత చూడుకోరా. ఎవరైనా నువ్వు వేడకు, ఏదో నోటి నేనే కనుక్కుంటా. సరే పోండి. అరే తమ్ముడు ఏందిరా నువ్వు ఇట్లా చేసినావు? మరేం చేయాలక్క, మా అన్నలు పెళ్లి చేసుకోమంటే చేసుకుంటలేరు. వీళ్ళ అమ్మ నాన్నమో దీనికి పెళ్లి చేస్తా అంటారు. ఏం చేయాలనో అర్థం కాక ఇద్దరం లేచిపోయి వచ్చినాం. ఇప్పుడు ఏం చేయాలనో ఏమో అక్క, నాకు మస్తు భయం అవుతుంది. సరే సరే భయపడకు తమ్ముడు, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటురు? అది అక్క మా పెళ్ళి అక్క నువ్వు. అరే తమ్ముడు, మీ పెళ్ళి చేసినామని గంగవ్వకు వెళ్తే మొత్తం లొల్లి లొల్లి వేస్తుంది, చీరి పోగులు వేస్తుంది. బావకు గెలిచినా కూడా ఊకోడు, లొల్లి వేస్తాడు బాగా. ప్లీజ్ అక్క, నీ మీద ఆశ పెట్టుకుని వచ్చినాం అక్క. నువ్వే మా పెళ్ళి ఏదో ఒకటి అక్క, ప్లీజ్ అక్క. వామో నాతోని కాదురా, గంగవ్వతో నాకు తరం కాదు. నువ్వే గిట్లా అంటే ఎట్లక్క? అబ్బా ప్లీజ్ అక్క. సరే సరే, నాకు తెలిసిన పంతులు ఉన్నాడు, నేను ఫోన్ చేస్తా. మీరు అక్కడికి వెళ్ళి ఎక్కడన్నా గుళ్ళే పెళ్ళి చేసుకోరి. అక్కడ నుంచి అటే హైదరాబాద్ కోనరి, అక్కడ మా దోస్తు ఉంటుంది, నేను చెప్తా, అన్నీ వాళ్ళు చూసుకుంటారు. సరే అక్క. సరే కానీ ఇంతకు మీ దగ్గర పైసలు ఉన్నాయా? కొన్ని ఉన్నాయి అక్క. సరే ఉండు రే, లోపలికి పైసలు. సరే అక్క, థ్యాంక్ యూ. మరి మేము వెళ్ళొస్తాం, వెళ్ళినాక కాల్ చేస్తాం అక్క. అత్తన్న ఏంది సప్న ఇట్లా వచ్చినావు? కూర్చో. నీతో కూర్చో, నీకు రా ముచ్చబెట్టి నీకు రాలే నేను. అర్థమైందా? నీ కొడుకేడే నా బిడ్డను ఎటు తీసుకుపోయి నాకు కొడుకు. రాత్రి వరకు నా బిడ్డను తీసుకొని రాలే అనుకో, నీ కొడుకు మంచిగా చెప్తున్నా. నాటకాలు ఆడుతురానే మీరు? ఏంటే నువ్వు బాగా మాట్లాడుతున్నావు. నా కొడుకు లేకపోయినా రుజువిస్తావా? గవా ఇస్తావే. నా కొడుకు పొట్టకు జాలలేక ముంబై వేయండు బతకతందుకు. ఎవరితో పోయింది మాకెవరికా? నా ఇంటికి వచ్చి లోలి పెడుతున్నావు. ఏం తెలియనట్టు నువ్వు నటించకు. ఎంత ధైర్యం ఉంటే నా బిడ్డను లేకపోతాడు నీ కొడుకు? మీరెంత, మీ బతుకులెంత? ఎక్కడ పోయిందో మాకెవరికా? నువ్వు తోరిపోయిందో ఎవరితో పోయిందో? ఎవరితో నేను పైన మాట్లాడుతున్నావు? నీ కొడుకే తీసుకుపోయిండు. ఎవరితో నేను పైన ఆయన మాట్లాడుతాను? మళ్ళా నీ కొడుకే తీసుకుపోయిండు. రాత్రి వరకు నీ కొడుకు రాలేదనుకో, నా బిడ్డను తీసుకొని ఒక్కొక్కరి సంగతి చెప్తాను. నువ్వు ఉండవు, నీ ఇల్లు ఉండదు. ఇప్పటి వరకు ఈ ముచ్చడం మా ఆయన తెలియదు. మా ఆయన తెలిసిందంటే నీ ఇల్లు ఉంచాడు, నిన్ను ఉంచాడు, నీ కొడుకును ఉంచాడు. మర్యాదతోని నా బిడ్డను తీసుకొని అత్తనే బతుకుతాడు. ఏమాటన్నా నోరు మూసుకో. నీ సార్కు చెప్పుకో, నువ్వు రా పోలీస్ స్టేషన్ పోదాం. నా ఇల్లును కదిలియా ఎవరిని దమ్ము లేదు, ఎవరో జాగిర్ లేదు. పో సక్క నాడు తెగించున్నారు మీరు. భయం కాదని మాట్లాడుతున్నారు. తీసుకుపోతారు, మళ్ళీ నా మీదకెళ్ళి మాట్లాడుతున్నావు. నువ్వు బయట కాదు. ఎందుకు బయటకు వెళ్తా? పిల్ల చేయబట్టి ఇజ్జత్ మానం పోతుంది ఇంట్లో. హలో హలో, స్వప్న మేడం గారా? అవును, నేనే మాట్లాడుతున్నా. ఎవరు చెప్పండి? నేను ఎవరైతే మీకెందుకు కానీ మీ బిడ్డ ఎక్కడుందో ఎవరితో ఉందో నాకు తెలుసు. ఎక్కడుంది? మీరు అర్జెంటుగా వెంకటేశ్వర స్వామి గుడికాడి కోర్రి, అక్కడ వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి రెడీ ఉన్నారు. లేట్ చేసిరనుకో ఇక అంతే. అవునా? సరే 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 మేడం.
అరే తమ్ముడు ఎక్కడున్నారు మీరు? జల్దీ రండి, కార్ తీసుకొని రండి. ఏం కావాలి బాబు? పంతులు, మా సంధ్యక్క ఫోన్ చేసింది కదా, మే ఇద్దరేమే ఇక్కడికి వచ్చేది. ఫోన్ చేసింది కానీ పెళ్ళంటే వట్టి ముచ్చట అనుకుంటురా? మీకు ఏజ్ ఎంత ఉన్నది? పంతులు, నేను పీజీ కంప్లీట్ చేసిన, ఈ అమ్మాయిది మొన్ననే డిగ్రీ అయిపోయింది. ఆధార్ కార్డులు ఫోన్లో ఉన్నాయి. కాదు, పెళ్ళంటే ఆశమాష తమాషా అనుకుంటురా? మీరు ఏమనుకుంటున్నారు అసలు? సరే ఎప్పుడే ప్లీజ్ పంతులు, పెళ్ళి అయ్యారు పంతులు, ఇంటికాడ ఘోరంగా లొల్లి పెట్టుకొని వచ్చినాం. మీ వెనుక పెద్దలు కూడా లేరు. రేపు మాకు చాలా ప్రాబ్లాలు అవుతాయి. మొన్న గిట్ట ఒక పెళ్లి అయితే పోలీస్ స్టేషన్లో కేసు అయింది తెలుసా? పంతులు, మా ఇద్దరు కేజీ ఉంది పంతులు, ప్లీజ్ పంతులు. ఇంటికైనా మనకు తుక్కు కొడతారు మా ఇద్దరిని, ఎట్లైనా పెళ్లి అయ్యారు పంతులు, ప్లీజ్. సరే మరి మీరు వెయిట్ చేయండి, నేను వెళ్ళిపోయి కొన్ని సామాన్లు ఉన్నాయి తీసుకొని వస్తా, సరేనా? సరే. పంతులు చూస్తే డౌట్ అనిపిస్తుంది. వామ్మో, ఈ వ్యవహారం ఏటో ఉన్నది. మొన్ననే పెళ్లి చేస్తే నా ఈ పంత సాపి చేసిర్రు. ఈ పెళ్లి గిట్ట చేస్తే ఇక నా పని అయినట్టే. ఇక మొన్నటి నొప్పులే పోతలేవు. ఆ కేసులు చేయబట్టి కేసులలో తిరిగి తిరిగి నేర్వాడు కూడా అవుతుంది. ఇక ఈ పెళ్లి వద్దు, ఈ కథ వద్దు, ఈ చేసుడు వద్దు. నావా హాఫ్ అన్ అవర్ అవుతుంది, ఇంకా అత్తలేడు. నాకు డౌట్ కొడుతుంది. వెయిట్ చేద్దాం. వాడిని నేను కలిపి పొంద పెడతా అనుకుంటున్నాను. ఉన్నాడు ఏం ఎవడే తిరుమలు ఇజ్జత్ మన పోతుంది, మనకి మన ఇజ్జత్ మన పోతుంది. అయ్యకు వెళ్తే సంపుతాడు. మీ అయ్య నా ప్రాణం తిట్టాడు. రావేరా? అరే తమ్ముడు రారా, ఇది పారిపోతుంది.